ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఒట్టిగడ్డపై ఉన్న డ్యామ్ని చూడడానికి వచ్చాం. దీని ఆయకట్టు కుడి ఎడమ కాలువల పరిధిలో సుమారు 16,800 ఎకరాలకు ఇవ్వాలి. రికార్డెడ్గా 1977లో దీన్ని నిర్మాణం చేపట్టారు. ఇది శిథిలావస్థ చేరుకోవడంతో జపాన్ ఆర్థిక సంస్థ నుంచి దీని ఆధునీకరణ పనులు చేపట్టడానికి 2018లో పాలనాపరమైన ఆమోదం వచ్చింది. ఈరోజు 2025 వరకు ఈ కాల పరిమితి ఇచ్చారు. ఇప్పటికే కాలం అతీతమైంది. కేవలం 3 కోట్ల రూపాయలతో నిధులు వెచ్చించి పనులు చేయించారు. కాంట్రాక్టర్కి నిధులు రావటం లేదు కనుక ఆయన బకాయిలు ప్రభుత్వం ఉన్న పక్షంలో పనులు ఆపేశారు. ఇది 2025తో ఈ కాల పరిమితి పూర్తవుతుంది. ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగలనే అక్కడే ఆయన చందంగా ఉంది. 44,85,00,000 రూపాయలు వ్యయంతో ఈ ఆధునీకరణ పనులు చేపట్టారు. ఒకటి, ఏవైతే ప్రధాన డ్యాముకు సంబంధించినటువంటి షట్టర్స్ ఉన్నాయో వాటి రీప్లేస్మెంటుతో పాటు వాటికి రబ్బర్సు అన్నీ కూడాను ఎక్విప్మెంట్ తయారు చేసి ఇవ్వాలనేది, కలర్స్ వేయాలనేది, అలానే కాలువల్ని లైనింగ్ చేయాలనేది, ఇది దీని తాలూకు ఉద్దేశం. ఈరోజు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. మరి ప్రకృతి అనుకూలిస్తేనే పంటలు, లేకపోతే రైతు ఆకాశం వైపు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో ఉన్న రైతులు దేని స్థితికి నెట్టబడ్డారో దీనికే తార్కాణం. ఇదొక ఉదాహరణ. మరి దీనికి ప్రధానంగా పాలకమైన ప్రతిపక్ష పార్టీలు రెండు కూడాను రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి వ్యవహరించడం వల్లనే ఈరోజు ఆయకట్టు రైతులు చివరి వరకు నీరు వెళ్ళటం లేదు. రైతులు తమ సొంత డబ్బులు ఎత్తుబడి చేసుకుని ఖరీఫ్ సీజన్లో నీరు కోసం నానా యాతలు పడాల్సి వస్తుంది. అంతేకాదు ఈరోజు ఎన్నికలు మరికొద్ది రోజుల్లోనే జరగబోతున్నాయి. 2024 అసెంబ్లీ పార్లమెంట్కి అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతున్నారు. మరి వాళ్ళు ఏవేవో హామీలు ఇస్తున్నారు. తక్షణమే ఈ ఒట్టిగడ్డ ఆయకట్టు ఆధునీకరణ పనులు చేపట్టడానికి మీరు హామీ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేనట్లయితే రానున్న కాలంలో ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఈ నిధుల్ని వెంటనే వెచ్చించి ఏవైతే జపాన్ ఆర్థిక సంస్థ నుంచి వచ్చిన నిధులు ఉన్నాయో వాటిని తక్షణమే ఈ ఆధునీకరణ పనులు చేపట్టడానికి కావాల్సిన ఏర్పాటు చేయాలని చెప్పేసి అడుగుతాను. తదుపరి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి పోరాట సాధన సమితితో మేము ఉద్యమానికి సిద్ధం కాబోతున్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.